ఏదో మటన్ కర్రీ ఫ్రెండ్స్ ఇంట్లో చేస్తాం ఫ్రెండ్స్. అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా మొత్తం 3 వేగేస్తాయి. మనం క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మటన్ కట్ చేస్తాను. కట్ చేసేసి పక్కన పెట్టి చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మనం వేసేద్దాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కర్రీ ఉంటున్నారండి, వేసేస్తాను. చూడండి కొంచెం పసుపు వేసేసుకోండి. మనం తగ్గినట్టు కొంచెం వాటర్ వేసేసుకొచ్చాను. మటన్ కాబట్టి నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలండి. ఫ్రెండ్స్ ఇలాగా మరుగుతుంది. మటన్ కాబట్టి నేను ఎక్కువ వాటర్ ఎక్కువ వేస్తానండి. దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా ఇంకొక 5 మినిట్స్ కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర వేసేస్తే మన మటన్ కర్రీ అయిపోద్ది. బిర్యానీకి అయితే నేను పెట్టానండి. మన బిర్యానీ పోపులన్నీ ఆయిల్లో వేసేస్తాం. క్యారెట్, బీట్రూట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు మొత్తం అన్నీ ఫ్రై చేస్తాం. మన దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని ఒక రౌండ్ తిప్పేద్దామండి. ఫ్రెండ్స్ మనైతే ఈ కప్పుతో రైస్ తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ వాటర్ వేస్తున్నాను. ఒక కప్పు అయితే వాటర్ అయితే వేసాను. చూడండి ఫ్రెండ్స్, మనమైతే కాగుతున్న వాటర్ బాయిల్ అవుతుంది. మనం రైస్ అయితే వేసేద్దామండి. రైస్ నానబెట్టుకుని 2 కప్స్ వాటర్ కలిపేసుకొని పక్కన పెడేద్దామండి. కొత్తిమీర కూడా వేసేద్దాం. ఇంకొక 5 మినిట్స్